మిత్రమా, ఎదిగే చెట్టును ఎదగనిస్తే 10 మందికి అవకాశాలు వస్తాయి. కానీ ఎదిగే చెట్టును ఎదగనివ్వకపోతే ఆ 10 మంది నీడను కోల్పోతారు. అలాగే మంచి మనసున్న మనిషిని ఎదగనివ్వకపోతే అతన్ని నమ్ముకున్న అందరూ కూడా కష్టాల పాలవుతారు మిత్రమా. అవునా? ఆస్తులను సంపాదించుకోవడంలో ఆప్తులను కోల్పోకూడదు. అంతస్తులను నిర్మించుకోవడంలో ఆప్యాయతలను కోల్పోకూడదు. సౌకర్యాల కోసం చింతిస్తూ వెలకట్టలేని సంతోషాన్ని వదులుకోకండి మిత్రమా. హోదాల వేటలో పడి హోందాతనాన్ని బలి చేసుకోకండి. అప్పుడే పెంకిటింటిలో ఉన్నా సరే ప్రశాంతంగా ఉండగలరు మిత్రమా. తినే పెరుగన్నం కూడా ఔషధంలా పనిచేస్తుంది మిత్రమా. గొడవ జరిగితే గాని బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో అని. చూడ్డానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించేవాళ్ళే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిదే. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది మిత్రమా. కోపంలోనే ముసుగులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి కాదంటారా మిత్రమా? తప్పు నాది నీది అని చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధమైనా సరే కలిసే ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశమే ఉంటే ఎప్పటికీ కూడా కలవలేరు కాదంటారా? కాలానికి కర్మకు జ్ఞాపకశక్తి ఎక్కువ మిత్రమా. ఎంతకాలం తర్వాతైనా సరే మనిషి చేసిన మంచి చెడులకు ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు మిత్రమా. జీవితంలో నటించడం రానప్పుడు చుట్టూ ఉన్న వారి నటనలు నాటకాలు చూస్తూ నేర్చుకోవాలి. అది కూడా జీవితం నేర్పే పాఠమే కాదంటారా? జీవితంలో ఎవరిని కూడా తక్కువగా చూడకండి మిత్రమా. ఎందుకంటే 5 రూపాయల పెన్న కూడా 5 కోట్ల చెక్కును రాస్తుంది. జీవితం కూడా అంతే మిత్రమా. ఎవరి విలువ వారిదే. భరించడం తెలియకపోతే బంధాలను నిలుపుకోలేము. తెగించడం తెలియకపోతే బాధల నుంచి బయటపడలేము కాదంటారా మిత్రమా. నీ బాధను పట్టించుకోవడానికి ఎవరూ ఉండకపోవచ్చు. నీ కన్నీరు తుడవడానికి ఎవరూ రాకపోవచ్చు. కానీ నువ్వు చెయ్యని తప్పులను ఎత్తి చూపడానికి మాత్రం చాలామంది ముందు ఉంటారు మిత్రమా కాదంటారా? ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదులిస్తే మనం గడిపే ప్రతిరోజు కూడా ఇంకొంచెం అందంగా ఉంటుంది. నీ పరిస్థితి ఎప్పుడు ఎవ్వరూ ఆలోచించరు. నీ పలకరింపు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు మిత్రమా. అది మనిషి సహజ స్వరూపం. కాకి కోయిల రెండూ అరుస్తాయి. కానీ కాకిది గోల అంటారు, కోయిలది పాట అంటారు. ఆలోచించు మిత్రమా. బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని గెలవవచ్చు కాదంటారా? జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా. అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు. నాన్న ఉన్నంత వరకు బాధ్యత విలువ తెలియదు. ఆ ఇద్దరూ లేని రోజున నీ జీవితాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఈ జీవితంలో ఇద్దరూ కూడా ముఖ్యమే మిత్రమా. అవునా మిత్రమా? అవసరం లేనప్పుడు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయే మేఘం కూడా అవసరమైతే గట్టిగా ఉరిమి తన ఉనికిని చాటుకుంటుంది. అలాగే మంచివారు కూడా అవసరమైతే కానీ బయటపడరు. మనసుకి ఆశ ఎక్కువ. నచ్చిన ప్రతిదీ కావాలనుకుంటుంది. కానీ కాలానికి క్లారిటీ ఎక్కువ. ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తుంది మిత్రమా. ఏ బంధమైనా కలకాలం పదిలంగా ఉండాలంటే అర్థం చేసుకునే మనసుతో పాటు రాజీ పడే స్వభావం కూడా ఉండాలి కాదంటారా? కాలానికి మనమిచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనమిచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. మనిషికి మనమిచ్చే విలువ మనసులో సుస్థిర స్థానాన్ని నిలుపుకుంటుంది మిత్రమా. ఎక్కువ సంపాదిస్తే జీవితాన్ని మరింత సుఖమయంగా మార్చుకోవచ్చు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కడుపు కాలుతున్నప్పుడు సంపాదించిన 10 రూపాయలకి ఇచ్చే విలువ కడుపు నిండిన తర్వాత సంపాదించే ఏ 10 రూపాయలకి ఉండదు. అసలు ఆనందం అనేది బయట ఎక్కడో లేదు మిత్రమా. నిజంగా ఆనందంగా ఉండేవారికి డబ్బుతోనూ సౌకర్యాలతోనూ పని లేదు మిత్రమా. నువ్వు ఏదైతే వద్దనుకుంటావో దాన్ని నీకిస్తుంది. నువ్వు ఏదైతే కావాలి అనుకుంటావో దాన్ని ఎప్పుడు కూడా దూరం పెడుతుంది ఈ జీవితం కాదంటారా? ఆశించినంత చెయ్యలేకపోవడం, చెయ్యలేనంత ఆశించడం
రెండు తప్పులే మిత్రమా. మొదటిది నీలోని అసమర్థతను సూచిస్తే రెండోది నీలోని అత్యాశను బయటపెడుతుంది మిత్రమా. మిత్రమా, డబ్బుతో ప్రయాణం మంచి మనుషుల్ని దూరం చేస్తుంది. మంచి మనుషులతో ప్రయాణం గొప్ప మనసులను పరిచయం చేస్తుంది. ప్రతిసారి డబ్బు మనిషి స్థాయిని నిర్ణయించడం కుదరదు మిత్రమా. కానీ వ్యక్తిత్వం అలా కాదు, మనిషి స్థాయిని నిర్ణయిస్తుంది. ఆ వ్యక్తి యొక్క స్థాయిని కూడా పెంచుతుంది. కాదంటారా? రెక్కలు తడిస్తే పక్షులు ఎగరలేవు. అయినప్పటికీ వర్షం రాకూడదని పక్షులు కోరుకోవడం లేదు. జీవితాలు కూడా అంతే మిత్రమా. సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఎదురించి పోరాడితేనే మనకి విజయం వస్తుంది. పరిస్థితులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం రెండు ఒక్కటే మిత్రమా. ఆ రెండు నిన్ను తక్కువ చేసి చూపిస్తాయి. ఎదుటివారు తప్పు చేశారని తెలిసినా నిద్రపోయే ముందు వారిని క్షమించేయండి. ఎందుకంటే రేపటి రోజు ఉంటామో లేదో తెలియదు. పోయేటప్పుడు పగలు ప్రతీకారాలు పట్టుకెళ్తామా? మన జ్ఞాపకాలు మాత్రమే మిగిల్చిపోతాం మిత్రమా. ఇదే నిజం, కాదంటారా? మిత్రమా, మనమంటే ఇష్టం లేదని ఎవరూ ప్రత్యేకంగా చెప్పరు. అవతల వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి మిత్రమా. కష్టమైనా నష్టమైనా మనమే దూరంగా జరగాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే ఇబ్బంది అనిపించినా ఒంటరిగా ఉండడం చాలా మంచిది మిత్రమా. అవునా? ఒక పెళ్ళైన స్త్రీ నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం, మీ భర్త, నీ పిల్లల అని అడిగితే నా పిల్లలు అంటే నాకు ఎక్కువ ఇష్టం అంటుంది. కానీ ఆ మాట అబద్ధం. బయటికి వెళ్ళేటప్పుడు పక్కింటి ఆంటీ దగ్గర పిల్లల్ని వదిలేస్తుంది, కాస్త చూసుకోండి అని. కానీ భర్తను వదలదు. అంటే పిల్లల కన్నా భర్త అంటేనే ఇష్టం. అవునా? కొంతమంది మానవ మృగాలు అమాయకుల జీవితాలతో ఆడుకొని పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు. కానీ వారికి తెలియదు పాపం, పైనున్న భగవంతుడు ఈ జన్మలోనే కాదు జన్మ జన్మలకు శిక్ష వేస్తాడని. గుర్తుపెట్టుకో మిత్రమా. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతము ఉండదు. ఇవి రెండూ లేనిదే జీవితమే ఉండదు మిత్రమా. జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే కానీ బ్రతకలేము. కొన్ని గాయాలను గుర్తించుకుంటే కానీ ఎదగలేము. అలలకి అలసట ఉండదు, ఆశలకి హద్దు ఉండదు. ఇదే జీవితం మిత్రమా. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, బంధాలి విలువ తెలియని ఆడది, బాధ్యతల విలువ తెలియని మగాడు వాళ్ళ జీవితాలు వాళ్ళే నాశనం చేసుకుంటారు. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.